వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వీడియోస్లో మనకి ఏదైనా ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్లో ఇండివిజువల్ డిజిట్స్ యొక్క సమ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది దానికి సి ప్రోగ్రామ్ ఎలా రాయాలో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే అలాగే కంటెంట్ మీకు హెల్ప్ అవుతుందని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనకి ఏదైనా ఒక నెంబర్ ఇచ్చారనుకోండి, లైక్ దిస్ 4, 5, 6 అని ఒక నెంబర్ ఇచ్చారు. ఈ నెంబర్లో ఇండివిజువల్ డిజిట్స్ యొక్క సమ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ నెంబర్లో ఇండివిజువల్ డిజిట్స్ అంటే ఏమవుతాయి? 4, 5, 6. సో వీటి సమ్ము 4 + 5 + 6 ఎంత అవుతుంది? 5 + 6 11, 11 + 4 15. సో 15 అవుతుంది. 4 + 5 456 నెంబర్ ఇస్తే ఆ నెంబర్లో ఇండివిజువల్ డిజిట్స్ యొక్క సమ్ము 15 అవుతుంది. సో మనం ఇన్పుట్ 456 ఇస్తే అవుట్పుట్ ఇలా 15 అని రావాలి. ఆ నెంబర్లో ఇండివిజువల్ డిజిట్స్ ఏమైనా ఉంటే అవన్నీ వాటి సమ్ క్యాలిక్యులేట్ అయ్యి అవుట్పుట్ రావాలి. ఇదొక ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ 1, 2, 3, 4 ఇలా ఇచ్చారనుకోండి. సో ఇందులో ఇండివిజువల్ డిజిట్స్ ఏంటి? 1 + 2 + 3 + 4. అప్పుడు ఎంత అవుతుంది? 4 + 3 7, 7 + 2 9, 9 + 1 10. సో ఈ విధంగా మనకి ఏదైనా ఒక డిజిట్ ఇస్తే ఆ డిజిట్లో మనకి ఏదైనా నెంబర్ ఇస్తే ఆ నెంబర్లో ఇండివిజువల్ డిజిట్స్ యొక్క సమ్ము మనకి అవుట్పుట్ రావాలి. దానికోసం సి ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూద్దాం. సో మనం ఏ ప్రోగ్రామ్ రాయాలన్నా ఫస్ట్ ఏం చేయాలి? అసలు మనం ఏంటి అని ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ మనకు తెలిసింది కదా ఏమేంటో. మనకి ఏదైనా నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్లో ఇండివిజువల్ డిజిట్స్ తీసుకొచ్చి వాటిని సమ్ చేసి అవుట్పుట్ రాయాలి. సో ఇండివిజువల్ డిజిట్స్ ఏదైనా నెంబర్కి ఇండివిజువల్ డిజిట్స్ ఎలా తీసుకొస్తామో చూడండి. సపోజ్ మన నెంబర్ ఇది అనుకోండి 456. ఇండివిజువల్ డిజిట్స్ కావాలి. సో ఇండివిజువల్ డిజిట్స్ అంటే 6, 5, 4. ఫస్ట్ 6 ఎలా తీసుకొస్తామో చూడండి. సపోజ్ ఈ నెంబర్ని 10తో మాడ్యులస్ ఆపరేషన్ చేశాను అనుకోండి. మాడ్యులస్ ఆపరేషన్ అంటే ఏంటి? మనకి ఏం రిజల్ట్ వస్తుంది? రిమైండర్ రిజల్ట్ వస్తుంది. సో 456ని మాడ్యులస్ ఆపరేటర్ 10 చేసిన ఏమొస్తుంది? 4 10s 40, 5 ఉంటుంది, 56 అవుతుంది. 5 10s 50, ఇంకా మనకి 6 మిగులుతుంది. రిమైండర్ ఎంత? 6. అంటే నేను 456ని 10తో రిమైండర్ ఆపరేషన్ చేస్తే నాకు 6 వచ్చింది. ఈ 6 ఈజ్ నథింగ్ బట్ ద లాస్ట్ డిజిట్ కదా. ఓకే, అంటే నేను ఇండివిజువల్ డిజిట్ ఎలా తీసుకొస్తాను? ఈ నెంబర్లో లాస్ట్ డిజిట్ ఎలా తీసుకొచ్చాను? ఆ నెంబర్కి 10తో మాడ్యులస్ ఆపరేషన్ చేస్తాను. మాడ్యులస్ ఆపరేషన్ ఈజ్ నథింగ్ బట్ ద రిమైండర్ రిజల్ట్ వస్తుంది. సో 456కి 10తో మాడ్యులస్ ఆపరేషన్ చేస్తే 6 రిమైండర్ వచ్చింది. ఆ రిమైండర్ ఈజ్ నథింగ్ బట్ నాకు లాస్ట్ డిజిట్. సో ఓకే, 6 వచ్చేసింది. మరి 5 ఎలా తీసుకొస్తానంటే సపోజ్ ఇప్పుడు ఆ నెంబర్ నాకు 456 కాదు 45 అయిందనుకోండి. 45 అయితే సేమ్ అగైన్ నేను 10తో మాడ్యులస్ ఆపరేషన్ చేస్తే నాకు 5 వస్తుంది కదా, లాస్ట్ డిజిట్ వస్తుంది కదా రిజల్ట్ రిమైండరు. ఇందాక 456 అయితే 6 వచ్చింది. అప్పుడే 45 అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? 5 వస్తుంది కదా. సో అప్పుడు నేను నెక్స్ట్ ఏం చేయాలి? ఈ నెంబర్ నేను 45 చేయాలి. సో 45 ఎలా చేస్తాను? 456 / 10. ఈసారి ఏం చేశాను? 10తో డివిజన్ చేసా. సో 456ని 10తో డివిజన్ చేస్తే నాకు రిజల్ట్ ఏమొచ్చేసింది? 45 అయింది. సో ఇప్పుడు 45కి అగైన్ నేను ఈ ఆపరేషన్ అప్లై చేయొచ్చు కదా. 45 మాడ్యులస్ 10 ఏమవుతుంది? రిమైండర్ రిజల్ట్ వస్తుంది. 45ని 10తో డివైడ్ చేస్తే నాకు రిమైండర్ ఏమొస్తుంది? 5 వస్తుంది. సో ఇందాక 456లో ఫస్ట్ డిజిట్ వచ్చింది ఇందాక ఇటరేషన్లో. ఇప్పుడు ఏమొచ్చింది? సెకండ్ డిజిట్ వచ్చింది. నెక్స్ట్ ఈ నెంబర్ నాకు అగైన్ 4 అయింది అనుకోండి. అప్పుడు అగైన్ నేను ఈ ఆపరేషన్ అప్లై చేస్తే నాకు 4 కూడా వస్తుంది కదా. సో ఆ నెంబర్ 4 అవ్వాలంటే ఏం చేయాలి? 10తో డివిజన్ చేయాలి. సో 45 / 10 అంటే ఎంత? డివిజన్ రిజల్ట్ వస్తుంది. ఇక్కడ మాడ్యులస్ అయితేనేమో రిమైండర్, డివిజన్ చేస్తే మనకి డివిజన్ రిజల్ట్ వస్తుంది. ఓకే, 4. ఇప్పుడు అగైన్ ఈ 4కి 4 మాడ్యులస్ ఆపరేటర్ 10 చేశాను అనుకోండి. 4ని 10తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? 4. సో ఇప్పుడు నాకు ఇండివిజువల్ డిజిట్స్ అన్నీ వచ్చేసినాయా? 456లో 4, 5, 6. సింపుల్గా నేను మూడింటిని యాడ్ చేస్తాను, రిజల్ట్ రాస్తా. సో ఈ ఆపరేషన్ నేను అప్లై చేస్తాను ఇండివిజువల్ డిజిట్స్ సమ్ ఫైండ్ అవుట్ చేయడానికి. కానీ ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. ప్రతిసారి నేను ఏం చేశాను? మాడ్యులస్ ఆపరేషన్ అప్లై చేశాను అండ్ డివిజన్ కూడా అప్లై చేశాను.
సో ఒకే ఆపరేషన్ని నేను ఏం చేశాను, మోర్ దాన్ వన్ టైంని రిపీట్ చేశా. సో సేమ్ ఆపరేషన్ మోర్ దాన్ వన్ టైం రిపీట్ చేసినప్పుడు నేను ఏం చేయొచ్చు, లూప్స్ యూజ్ చేయొచ్చు కదా. ఆ కాన్సెప్ట్ నేను ప్రోగ్రామింగ్లో అప్లై చేయాలంటే ఏం చేయొచ్చు, లూప్స్ యూజ్ చేయొచ్చు. మనకున్న లూప్స్ ఏంటి, ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్స్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. సో ఏ లూప్ యూజ్ చేసి అయినా రాయొచ్చు. నేను ఇప్పుడు వైల్ లూప్ యూజ్ చేసి చూపిస్తాను. ఓకే, నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి వైల్ లూప్లో నేను అది యూజ్ చేసి చూపిస్తాను మీకు, చూడండి. సో ఇప్పుడు నా ఎయిమ్ ఏంటి, నా దగ్గర ఏదైనా ఒక నెంబర్ ఉంటే దానికి ఇండివిజువల్ డిజిట్స్ ఫైండ్ అవుట్ చేసి దానికి సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ నాకేం కావాలి, అసలు నెంబర్ కావాలి. సో ఫస్ట్ సి ప్రోగ్రామింగ్లో ఫస్ట్ మనం ఏం చేయాలి, హెడర్ ఫైల్స్ ఇంక్లూడ్ చేయాలి. సో ఇంక్లూడ్ stdio.h, తర్వాత మెయిన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మెయిన్ ఓపెన్ బ్రేస్, ఇదంతా సింటాక్సే కదా, ప్రోగ్రామ్ సింటాక్స్. నెక్స్ట్ ఏం చేయాలి, నేను ప్రోగ్రామ్లో యూజ్ చేసుకున్న వేరియబుల్స్ అన్నింటినీ డిక్లేర్ చేసుకోవాలి. సో n వేరియబుల్ని డిక్లేర్ చేసుకుంటా. n ఎందుకు, నేను ఏ నెంబర్కి అయితే ఇండివిజువల్ డిజిట్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నానో ఆ వేరియబుల్ స్టోర్ చేయడానికి n. తర్వాత ఇక్కడ ఏం చెప్పాను, రిమైండర్ 10తో మాడ్యులస్ ఆపరేషన్ చేస్తే వచ్చిన రిమైండరే ఇండివిజువల్ డిజిట్స్ అని చెప్తున్నాను కదా. సో ఆ రిమైండర్ స్టోర్ చేయడానికి ఆర్ అనే ఒక వేరియబుల్. తర్వాత నేను ఫైనల్లీ ఏం చేయాలి, ఇండివిజువల్ డిజిట్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో సమ్ ఒక వేరియబుల్. సో సమ్ని ఎప్పుడు కూడా 0తో ఇనిషియలైజ్ చేసుకోవాలి, లేకపోతే గార్బేజ్ వాల్యూ స్టోర్ అవుతాయి. సో నెక్స్ట్ మనం ఏదైనా యాడ్ చేసినప్పుడు దానికి మనకి రిజల్ట్ వేరే వస్తుంది. సో మనం ఏ వేరియబుల్లో అయితే సమ్ని స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ వేరియబుల్ని ఎప్పుడు 0తో ఇనిషియలైజ్ చేయాలి. అదే మల్టిప్లికేషన్ రిజల్ట్ స్టోర్ చేయాలని అనుకుంటున్నాం అనుకోండి, 1తో ఇనిషియలైజ్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి, రిజల్ట్ మారిపోకుండా ఉండడానికి. సో నేను 3 వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాను, ఇంటీజర్సే, అన్ని ఇంటీజర్సే. నెక్స్ట్ printf, నేను ఏ నెంబర్కి అయితే ఫైండ్ అవుట్ చేయాలనుకున్నానో ఆ నెంబర్ని రీడ్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద నాకు అడగాలి కదా ఎంటర్ ఏ నెంబర్ అని. సో దేంట్లో రాస్తే అడుగుతుంది, అది ప్రింట్ఎఫ్లో రాస్తే అడుగుతుంది. సో ప్రింట్ఎఫ్ ఎంటర్ నెంబర్ అని అడిగి అప్పుడు స్క్రీన్ మీద నాకు ఎంటర్ ఏ నెంబర్ అని కనిపిస్తుంది. అప్పుడు నేను ఏదో ఒక నెంబర్ ఎంటర్ చేస్తాను కదా, సపోజ్ 456 ఎంటర్ చేశాను అనుకోండి, అది వెళ్ళి ఎన్లో స్టోర్ అవ్వాలి కదా, దానికోసం స్కాన్ఎఫ్ %d %en. సో నేను ఇచ్చిన నెంబర్ వెళ్ళి n మెమరీ లొకేషన్లో స్టోర్ అవ్వాలి. దానికి సింటాక్స్ ఇది, ఇంటీజర్ కాబట్టి %d ఫార్మాట్ స్పెసిఫైర్. నెక్స్ట్, సో ఈ ఆపరేషన్ నేను ఎప్పటి వరకు రిపీట్ చేయాలి, ఎప్పటి వరకు అంటే n ≠ 0 అయ్యేంత వరకు. సో ఎన్లో నెంబర్స్ ఉండేంత వరకు నేను ఈ ఆపరేషన్ రిపీట్ చేయాలి. వైల్ n ≠ 0 ఏం చేయాలి, r = n మాడ్యులస్ ఆపరేషన్ 10. నేను ఇందా చెప్పాను కదా, ఒక వేరియబుల్లో మాడ్యులస్ ఆపరేషన్ చేస్తే నాకు రిమైండర్ రిజల్ట్ వస్తుంది. ఆ రిమైండర్ని ఈజ్ నథింగ్ బట్ లాస్ట్ డిజిట్ అవుతుంది అని చెప్పాను కదా. సో ఆ లాస్ట్ డిజిట్ని ఈ మాడ్యులస్ ఆపరేషన్ ద్వారా వచ్చిన వాల్యూని స్టోర్ చేయడానికి ఆర్ని యూజ్ చేసుకుంటున్నా. r = n మాడ్యులస్ ఆపరేషన్ 10. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను nలోకి 456 ఇచ్చాను అనుకోండి, ఈ 456 ≠ 0 అయ్యేంత వరకు ఈ ఆపరేషన్ జరగాలి. ఏం జరగాలి, r = n మాడ్యులస్ ఆపరేషన్ 10, r = 456 మాడ్యులస్ 10. అంటే ఇప్పుడు ఏం చెప్పాను ఇందాక, రిమైండర్ రిజల్ట్ వస్తున్నా 456ని 10తో ఆపరేషన్ చేస్తే వచ్చే రిమైండర్ ఎంత, 6. సో ఆర్లో ఏమైంది, 6 స్టోర్ అయింది. సో మనం 6ని యాడ్ చేయాలి కదా సమ్కి. 6 కూడా ఒక డిజిటే కదా మనం ఇచ్చిన నెంబర్లు, ఇండివిజువల్ డిజిట్స్ అంటే 4, 5, 6 వచ్చేస్తుంది. దాన్ని సమ్కి యాడ్ చేయాలి. సో సమ్ = r. సమ్ ఇంతకుముందు సమ్లో ఏముంది, 0 ఉంది, 0 ప్లస్ ఇప్పుడు ఆర్లో ఏమొచ్చింది, 6 వచ్చింది. సో సమ్లో ఇప్పుడు 6 అయింది. ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేద్దాము, ఈ 456ని 45 చేయాలి. ఆ 45 చేస్తే అప్పుడు 45 డివైడ్ మాడ్యులస్ ఆపరేటర్ 10 అప్లై చేస్తే 5 వస్తుంది. మనం 5ని సమ్కి యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు 456ని 45 చేయాలంటే ఏం చేస్తున్నాను, n = n / 10. అంటే ఇప్పుడు nలో ఏముంది, ఇంతకుముందు 456 ఉంది, nలోకి 456 ఉంది. సో ఈ 456 / 10 చేస్తాం, అప్పుడు మనకి రిజల్ట్ ఎంత వస్తుంది, 45. 45ని అగైన్ ఎందులో స్టోర్ చేశాను, nలోనే స్టోర్ చేశా. అంటే ఇప్పుడు n వాల్యూ ఎంత అయింది, 45 అయిపోయింది. సో ఇప్పుడు ఇది వైల్ లూప్ కదా. సో ఎండ్ ఆఫ్ ది లూప్ వచ్చిన తర్వాత ఏమవుతుంది, అగైన్ కండిషన్ చెక్ అవుతుంది. వైల్ n ≠ 0, 45 n వాల్యూ ఎంత, 45 ≠ 0 కండిషన్ ట్రూ.
అగైన్ లోపు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆర్ ఈక్వల్ టు 45 మాడ్యులస్ ఆపరేషన్ 10. ఇప్పుడు ఎన్ వాల్యూ ఎంత 45 అయింది కదా. సో 45 మాడ్యులస్ ఆపరేషన్ 10 అంటే ఏమవుతుంది 4 అవుతుంది. సారీ 5. 45 మాడ్యులస్ ఆపరేషన్ 10 అంటే 5. రిమైండర్ రిజల్ట్ వస్తుంది. 10తో 45 డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఆర్లో స్టోర్ అవుతుంది 5. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసాము సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఆర్. ప్రీవియస్గా సమ్లో ఎంత ఉంది 6 ఉంది. ఇప్పుడు ఆర్ వాల్యూ ఎంత వచ్చింది 5 వచ్చింది. సో 6 + 5 ఎంత 11. సో ఇప్పుడు ఎన్ వాల్యూ ఎంత 45. ఇప్పుడు నెక్స్ట్ ఇటరేషన్లో ఎన్ వాల్యూ ఏమవ్వాలి 4 అవ్వాలి. ఎందుకంటే మన నెంబర్ 456. ఇప్పుడు ఆల్రెడీ 6 యాడ్ అయింది 5 యాడ్ అయింది. నెంబర్ 4 యాడ్ అవ్వాలి. సో మన నెంబర్ని 4 చేస్తే 4తో మాడ్యులస్ ఆపరేషన్ చేస్తే రిమైండర్ 4 వస్తుంది. ఆ 4ని మనం యాడ్ చేసుకోవాలి. అందుకని మళ్ళీ ఏం చేయాలి n = n / 10. అప్పుడు 45 / 10 ఎంత 4. సో అగైన్ ఎండ్ ఆఫ్ ది లూప్. అగైన్ కండిషన్ చెకింగ్. సో 4 ≠ n వాల్యూ ఎంత ఇప్పుడు 4 ≠ 0 కండిషన్ ట్రూ కదా. సో అగైన్ ఇక్కడికి వస్తుంది. సో ఆర్ ఈక్వల్ టు 4 మాడ్యులస్ ఆపరేషన్ 10. సో 4తో 10కి మాడ్యులస్ ఆపరేషన్ చేస్తే వచ్చే రిజల్ట్ ఎంత అగైన్ 4. ఏమీ డివిజిబుల్ అవ్వదు కదా 10 4లో. సో అందుకని రిమైండర్ 4 వస్తుంది. సో ఇప్పుడు ఏంటి సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఆర్. ఇందాక సమ్లో ఎంత ఉంది ఇందాక ఇటరేషన్లో 11 ఉంది. ఇప్పుడు ఆర్లో ఎంత వచ్చింది 4 వచ్చింది. సో సమ్ ప్లస్ ఆర్ అంటే 15 అయింది. సో సమ్లో ఎంత ఉంది ఇప్పుడు 15 ఉంది. సో అగైన్ n = n / 10 ఉంది. సో ఇప్పుడు n వాల్యూ ఎంత 4 డివైడెడ్ బై 10 అంటే సంథింగ్ 0.4 సంథింగ్ వస్తుంది. కానీ ఇక్కడ మనకి n వాల్యూ ఏంటి ఇంటీజర్లో పాయింట్లు స్టోర్ అవుతాయా అవ్వవు. సో n = 0 స్టోర్ అవుతుంది. సో అగైన్ కండిషన్ చెక్ అవుతుంది. n ≠ 0 వరకే కదా కండిషన్ రిపీట్ అయ్యేది. సో ఇక్కడ n ≠ 0 కండిషన్ ఫెయిల్ అయింది. ఫెయిల్ అయితే ఏమైంది మనకి రిజల్ట్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు సమ్లో ఎంత స్టోర్ అయింది 15. సో మనం తీసుకున్న ఇండివిజువల్ డిజిట్స్ ఏంటి 456. దాని ఇండివిజువల్ డిజిట్స్ ఎంత 4 + 5 + 6 విచ్ ఇస్ నథింగ్ బట్ 15. అది ఆల్రెడీ సమ్లో స్టోర్ అయిపోయింది. సో ఫైనల్గా మనం సమ్ని ప్రింట్ చేస్తే మన అవుట్పుట్ వచ్చేస్తుంది. సో ప్రింట్ సమ్ ఆఫ్ ద ఇండివిజువల్ డిజిట్స్ = %d కామా ఆ రిజల్ట్ ఎందులో ఉంది సమ్లో ఉంది. ఆ సమ్ని ప్రింట్ చేస్తాం. సో రిటర్న్ 0 మెయిన్ క్లోజ్. సో ఇది ప్రోగ్రామ్ అనమాట. దేనికి సి ప్రోగ్రామ్ ఫర్ ఫైండింగ్ ద సమ్ ఆఫ్ ద ఇండివిజువల్ డిజిట్స్ ఆఫ్ ఏ నెంబర్. సో ఇప్పుడు మనం ఇన్పుట్ ఏమి ఇస్తాము ఇన్పుట్ ఎంటర్ నెంబర్ అని అడుగుతుంది. సో నేను అప్పుడు 456 ఇచ్చాను అనుకోండి. అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది అవుట్పుట్ సమ్ ఆఫ్ ఇండివిజువల్ డిజిట్స్ = సమ్లో ఎంత ఉంది 15 అని వస్తుంది. సో ఇది ఇన్పుట్ ఇది అవుట్పుట్.